అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన రైతు సోదరులకు ఎంతగానో ఉపయోగపడే ఒక ముఖ్యమైన ప్రభుత్వ పథకం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే జాతీయ ఆహార భద్రతా మిషన్. అసలిదేంటి, దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన చర్చలో 6 ముఖ్యమైన అంశాలుంటాయి. అసలీ మిషన్ ఎందుకు మొదలుపెట్టారు, దీని ద్వారా ఎలాంటి సాయం అందుతుంది, ఆర్థికంగా ఎంత లాభం, ఎవరు దీనికర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇంకా మనమేం చేయాలి, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. సరే, మరి మొదటి విభాగంతో మొదలుపెడదాం. ఈ మిషన్ ముఖ్య ఉద్దేశమేంటంటే రైతులు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్యను పరిష్కరించడం. ప్రతి రైతు మదిలో మెదిలే ప్రశ్న ఇదే కదా. దిగుబడి ఎలా పెంచాలి, అదే సమయంలో సాగుకయ్యే ఖర్చును ఎలా తగ్గించుకోవాలి? ఇది చాలా పెద్ద సవాల్. మరి ఈ జాతీయ ఆహార భద్రతా మిషన్ ఈ సమస్యను పరిష్కరించడంలో ఎలా సహాయపడబోతోందో మనమిప్పుడు వివరంగా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, ఈ జాతీయ ఆహార భద్రతా మిషన్ లేదా ఎన్ఎఫ్ఎస్ఎం అనేది కేవలం కాగితాల మీద ఉండే పథకం కాదు. ఇది నేరుగా రైతు పొలంలోకి వెళ్లి ఆధునిక టెక్నాలజీ, మంచి విత్తనాలు, ఎరువులు అందించి నిజమైన ఫలితాలు చూపించడంపై దృష్టి పెడుతుంది. అంత ప్రాక్టికల్ అన్నమాట. ఇక రెండో విభాగానికి వద్దాం. ఈ మిషన్ కింద రైతులకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది? ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాంటిది. చూడండి, నాణ్యమైన విత్తనాలివ్వడం దగ్గరనుంచి మినికేట్స్, ఫీల్డ్ డెమోలు, ఆధునిక పనిముట్లు, ఇంకా చెప్పాలంటే బయోపెస్టిసైడ్స్, బయోఫర్టిలైజర్స్ వాడకాన్ని ప్రోత్సహించడం వరకు ఇలా ఒక రైతుకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని ఈ పథకం అందిస్తోంది. ఇంతా చేసి సాధించాలనుకునేది రెండు విషయాలు. 1, రైతుకు సాగు ఖర్చు తగ్గాలి. 2, ప్రతి హెక్టారుకు దిగుబడి పెరగాలి. అంతిమంగా రైతుకు లాభం చేకూరాలి. ఇక అందరూ ఎదురుచూసే మూడో విభాగానికి వచ్చేశాం. అదే డబ్బులు. ఈ పథకం కింద కొత్త టెక్నాలజీలు వాడితే రైతులకు నేరుగా ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనాలుంటాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఏకపంట ప్రదర్శనల కోసం, అంటే ఒకే పంటను ప్రదర్శనాత్మకంగా సాగు చేస్తే ప్రభుత్వం హెక్టారుకు ఏకంగా 9,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది. కొత్త పద్ధతులు ప్రయత్నించాలంటే కాస్త ధైర్యం కావాలి కదా. ఆ ధైర్యాన్నిచ్చేదే ఈ ప్రోత్సాహం అన్నమాట. అంతేకాదు, కొంచెం అడ్వాన్స్డ్గా వెళ్లి క్రాపింగ్ సిస్టమ్ ఆధారిత ప్రదర్శనలు చేస్తే, అంటే ఒకే పొలంలో వేర్వేరు పంటలు పండిస్తే ప్రోత్సాహం ఇంకా ఎక్కువ, ఏకంగా హెక్టారుకు 15,000 రూపాయలు. మరి మన చిరుధాన్యాల సంగతేంటంటారా? జొన్నలు, సజ్జలు లాంటి ముతక ధాన్యాల ప్రదర్శనల కోసం కూడా ప్రభుత్వం హెక్టారుకు 6,000 రూపాయల సహాయం అందిస్తోంది. ఒక్కసారి ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది ఏ పంట ప్రదర్శనకు ఎంత సహాయం అందుతోందో ఇక్కడ సులభంగా పోల్చుకోవచ్చు. ఈ ప్రదర్శనలకిచ్చే డబ్బులే కాకుండా విత్తనాలు కొనడానికి కూడా ప్రత్యేకంగా సహాయముంది. ఇది ప్రతి సీజన్లో 2 హెక్టార్ల వరకు వర్తిస్తుంది. డబ్బులు నేరుగా మన బ్యాంక్ అకౌంట్లోనే పడతాయి. దీనివల్ల మంచి క్వాలిటీ విత్తనాలు తక్కువ ధరకే దొరుకుతాయి. సరే, ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా, మరి ఈ పథకానికి ఎవరు అర్హులు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఇక్కడ ఉన్నది చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ విషయం. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి రైతులందరూ అర్హులే, ఎలాంటి భేదం లేదు. అర్హులందరూ అయినప్పటికీ నిధుల కేటాయింపులో మాత్రం కొంత ప్రాధాన్యత ఉంది. చూడండి, 33% నిధులు చిన్న, సన్నకారు రైతులకు, 30% మహిళా రైతులకు, అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కూడా ప్రత్యేక కేటాయింపులున్నాయి. ఇది అందర్నీ కలుపుకుపోయే విధానాన్ని చూపిస్తుంది. ఓకే, పథకం బాగుంది, అర్హతలు కూడా తెలిసాయి. మరిక ఆలస్యం ఎందుకు? అసలీ ప్రాసెస్ ఎలా మొదలుపెట్టాలి? అప్లికేషన్ సంగతేంటి? ఇప్పుడు ఆ వివరాల్లోకి వెళ్దాం. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. ఈ పథకం అన్ని జిల్లాల్లో ఒకేలా ఉండదు. పంట విస్తీర్ణం, దిగుబడి లాంటి అంశాల ఆధారంగా జిల్లాలను ఎంపిక చేస్తారు. పప్పుధాన్యాలు, ముతకధాన్యాలు పండే జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్లైన్లో ఉన్నా నిధులు మాత్రం చాలా పారదర్శకంగా బదిలీ అవుతాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి, అక్కడ్నుంచి జిల్లా స్థాయికి, ఆ తర్వాత అమలు చేసే ఏజెన్సీ ద్వారా నేరుగా రైతుకు డబ్బులు చేరతాయి. దరఖాస్తు చేసుకోవటానికి ముఖ్యంగా కావాల్సినవి ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంటు వివరాలు, ఇంకా ఎస్సీ, ఎస్టీ రైతులైతే కుల ధృవీకరణ పత్రం. అయితే ఒక చిన్న సలహా, ప్రతి రాష్ట్రంలో కొన్ని రూల్స్ మారొచ్చు. కాబట్టి ఒకసారి దగ్గర్లో ఉన్న వ్యవసాయ అధికారిని అడిగితే పూర్తి వివరాలు తెలుస్తాయి.
ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఈ ఒక్క వాక్యం చాలు ఈ మిషన్ యొక్క అసలు స్ఫూర్తిని అర్థం చేసుకోవటానికి. ఇది కేవలం డబ్బులిచ్చే పథకం కాదు, భారతీయ వ్యవసాయాన్ని, మన రైతుల జీవితాలను బలోపేతం చేసే ఒక పెద్ద లక్ష్యం. చూశారు కదా, ఈ సమాచారం మన రైతు సోదరులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఇంత విలువైన విషయం నలుగురికీ తెలియాలి కదా. అందుకే ఈ ప్రయత్నం మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ మిత్రులతో, ఇతర రైతులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ప్రభుత్వ పథకాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.